హైదరాబాద్ లో వెస్టీజ్ అనేటటువంటి ఈ ప్లాట్ఫామ్ కి మీరు ఈ రోజు వచ్చిన బిజినెస్ కి నేను వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 సంవత్సరాలు. 3 ఏళ్ల కంటే ముందు 2010 నుంచి 2020 దాకా సేల్స్ మెడికల్ రిప్రజెంటేటివ్, మెడికల్ సేల్స్ మేనేజర్, రీజనల్ సేల్స్ మేనేజర్ ఫర్ ఎంటైర్ తెలంగాణ. ఇది నా డ్యూటీ. 50,000 రూపాయలు నా సాలరీ. లాక్డౌన్ టైంలో నా సాలరీ 50,000 నుంచి 15,000 వచ్చినప్పుడు నా అంత లేదు. ఆలోచించి ఏమైనా చెయ్యాలి అని ఉన్నప్పుడు నాకు వెస్టీజ్ పరిచయం అయింది. కామన్ గా మనిషి దగ్గరికి ఎవరి దగ్గరికైనా నార్మల్ ఉన్నప్పుడు అవకాశం వస్తే పట్టించుకోరు. ఇది మనిషి యొక్క లక్షణం. అవునా కదా? సార్ కంఫర్ట్ జోన్ ఉన్నాం, ఎవ్రీ మంత్ జీతం వస్తుంది. ఇక్కడ నాలంటాడు వచ్చి అన్న నీ దగ్గర ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది, నా దగ్గర ఇంత అంటే చెప్పేడు ఏమని తర్వాత చూద్దాం. ఇట్లా ఉంటుంది రియాక్షన్. శుక్ర నీకు ఆల్రెడీ మూతి వాళ్ళకి ముక్కు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నావు అనుకో, ఏడికి రావాలి. రాత్రి ఒక అబ్బాయి జూమ్ మీటింగ్ చూసిన శివ ఐడియా ఉందా? 2 గంటల సేపు వెయిట్ చేసినాడు. గణేష్ వచ్చి నాకు ఏమి కాయలు ఉంది, ఎంత రిక్వైర్మెంట్ ఉంది, వెయిట్ చేయాలి. శివ అయినా వెయిట్ చేయాలి, నేనైనా వెయిట్ చేయాలి. సో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాకా నాకు చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, సైదులు ఒకటే ఆదాయం చాలా డేంజర్ రా. నువ్వు ఏదన్నా ఒక పని చేస్తుంటే అక్కడి నుంచే ఆదాయం వస్తుందంటే అది చాలా డేంజరు. ఎందుకు అంటే అక్కడ ఆదాయం ఆగిపోయే మార్గాలు ఉండొచ్చు. ఎందుకంటే నీ జాబ్ కాబట్టి నీ కంపెనీ ఓనర్కి ఎప్పుడైనా కోపం వచ్చి నీ జాబ్ ఉడవీకింది అనుకో, రోడ్డు మీద పడతావు. ఉడవీకొద్దా రూల్ ఏం లేదు కదా. ఇస్తప్పుడే అపాయింట్మెంట్ లెటర్ రాసి ఉంటుంది, ఎప్పుడైనా తీయొచ్చు. లేదు నీకే కోపం వచ్చి మీ ఆమెతో వెలిపెట్టుకొని పోయి జాబ్ రిజైన్ చేసిన అనుకో ఫ్రస్ట్రేషన్ లా, అప్పుడు పడేది రోడ్డు మీద ఎవరు? దేవుడు ఎప్పుడన్నా పిలిపించిండు, సైజులు 12 రారా అని పోవాలని రాకు చెడేసుకొని వస్తాడు. ఎప్పుడు పిలిచినప్పుడు పోవాలి. పోతే కూడా రోడ్డు మీద పడేది మన ఫ్యామిలీ. ఎస్ఆర్ నో? సో అంతిమంగా జరగరాని ఏమైనా జరిగితే రోడ్డు మీద పడతామని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్తే మనకు అప్పుడు అర్థం కాలే. ఎందుకు? అప్పుడు వచ్చేది వస్తున్నాయి కాబట్టి. బండి నడుస్తుంది, పెద్దగా అవసరం లేదు అప్పుడు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది బలవంతంగా ఎందుకు వస్తుంటారు, బలవంతంగా మీటింగ్ ఎందుకు వస్తారు, ఎవరి టికెటాలు ఎందుకు పెట్టుకోరు? అన్నం తినబెడతావా మధ్యాహ్నం? మరి కాన్ఫోన్ కిరాయి పెడతావా? పెడతా అంటే వస్తా, లేకపోతే రాదు అని ఎందుకంటారంటే అంత అవసరం లేదు ఇప్పుడు మీకు. ఎప్పుడైనా అవసరం ఉంటుంది. నా లెక్కనే మీకు కూడా ముక్కు వలిగి జరంతా బ్లడ్ వెళ్ళాక ఏమన్నా చేస్తే బాగుంది. ఇప్పుడన్నా ఆగమైపోయింది. ఆగమైనాక గుర్తొస్తుంది నీకైనా నాకే. ఎస్ఆర్ నో? మా సార్ ఒక మాట చెప్పారు, సైజులు పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్లు బాగా మాట్లాడితే నీ లైఫ్ మారకపోవచ్చు. పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే కూడా లైఫ్ మారకపోవచ్చు. మంచి మంచి కొటేషన్లు వింటే కూడా లైఫ్ మారకపోవచ్చు. కానీ నీ జీవితంలో తగిలేటటువంటి ఒక ఎదురు దెబ్బ వల్ల నీ జీవితం మారచ్చు. అప్పుడు కనుక నువ్వు పర్ఫెక్ట్ గా ఆలోచిస్తే నీ జీవితం పక్కా మారుతుంది, మంచి స్థాయిలోకి వెళ్తారు. కరెక్టే కదా? నాకు తగిలిన ఎదురు దెబ్బ ఏంటంటే లాక్డౌన్ లో స్ట్రైట్ అవే 50 బన్ గయా 15 ఏకీ రాత్ మే 50,000 నుంచి 15,000 పడిపోయింది. 15,000 పడిపోయినప్పుడు నా మనసులో వచ్చిన ఒకే ఒక ఆలోచన, జాబ్ చేస్తే లైఫ్ మారదిగా అయిపోయింది నా పని, ఏమన్నా చేయాలి. ఇప్పుడు 2వ లాక్డౌన్ వస్తే 50,000 నుంచి 15,000 అయింది. ఇంకో లాక్డౌన్ వస్తే ఉన్న చూసిపోతుంది, నో డౌట్. ఆ 15,000 కూడా ఎందుకు చూసుకున్నంటే పోరాని ఎలగొట్టలేక 11 నెలలు ఆ కంపెనీలో పనిచేసినాయి కాబట్టి ఒక కృతజ్ఞతతో ఉంచారు. కానీ కొమ్మలు లేక పొగబెట్టినట్టే అది 15,000 అంటే. సార్ నో? సరే 50,000 సాలరీ వస్తుంది, లైఫ్ ఎట్లుంటుంది? 50,000 తగ్గట్టు ఉండదు, 15,000 తగ్గట్టు ఉండదు. 100% ఎవరిదైనా అది స్ట్రైట్ అవే 15,000 అయితే పరిస్థితి. ఇంట్లో భార్య పిల్లలను కూడా పోషించుకునేటువంటి పొజిషన్. అక్కడి నుంచి ఊరికి వెళ్ళి అమ్మ కూరగాయలు వస్తుంది ఆటక్కడ, ఆ డబ్బులతో నడిపించిన మైండ్. కానీ మనసులో ఆ లాక్డౌన్ రాకపోతే మాత్రం నా మైండ్ మారకపోసాను. అది వచ్చిన తర్వాత నా మైండ్ ఏమనిపించిందంటే ఉద్యోగం చేస్తే మాత్రం లైఫ్ మారదేమన్నా చేయాలి. ఒక 5-6 సంవత్సరాలు ప్రాణం పెట్టి పనిచేయాలి. ఏదన్నా ఒక ఇండస్ట్రీ దొరికితే బాగుండు, ఏదన్నా ఒక అవకాశం దొరికితే బాగుండు. పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, చేయడానికి మాత్రం కష్టం ఉంది. భగవంతుడు ఇచ్చిన ఎంతో కొంత తెలివి ఉంది, అది పెట్టి పనిచేయాలి. 5 ఏళ్ళు మొత్తం వల్ల మునగాలి. నేనున్నా లేకపోయినా నా భార్య పిల్లలకి అమ్మ నాన్నకి డబ్బుతోటి ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పి డిసైడ్ అయినప్పుడు, నేను మెంటల్గా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినప్పుడు నా దగ్గరికి వెస్టీజ్ వచ్చింది. నేను ఫిక్స్ అయింది కాబట్టి రాగానే ఎమ్మడే పట్టుకోవాలా లేదా? మాట్లాడరా? మౌనవ్రతం ఏమైనా చేస్తున్నారా? మరి డల్గా ఎందుకున్నారు? ఎప్పుడు జోకులు వేస్తే గలీజుకుంటుంది, జోకర్ గారు అంటారు. అందుకే స్ట్రైట్ అవే పోతున్నాయి ఇవాళ. లేదు సార్ అట్లా నడవదు, మీరు ఇట్లుంటే బాగుండదు, అట్లే ఉండాలంటే అట్లా కూడా వస్తుంది. మళ్ళీ అట్లా కావాలా ఇట్లా కావాలా? ఏమైంది? ఫ్యాన్ పని చేస్తే తెలుస్తుంది అని చెప్పారా? మరి ఆర్ యు రెడీ? ఏం మాట్లాడుతున్నాం? అవకాశం రాగానే పట్టుకోవాలి. కానీ మనకు దరిద్రం నెత్తి మీద తీసుకోవాలన్నప్పుడు ఎంత ఆకలి మీద ఉన్నా అవకాశం వస్తే పట్టుకో. ఆలి దేవుడు చేసిన మనుషుల సినిమాల అమ్మ లక్ష్మీదేవి నన్ను ఒక్కని ఎందుకు త్యాగం చేసిన, ఇంత పెద్ద మూట ఏ రాదు అని అడుగుతాడు. పాపం నా బిడ్డ ఆగమవుతుందని చెప్పి ఇంతలా మూట నగలు ఇవన్నీ కట్టి మూట ఇసిరేస్తే వీడు కళ్ళు మూసుకొని దాటాడు. అది నా పరిస్థితి. నా ఒక్కనే కాదు, నాకని మేధావులు చాలా మంది ఉంటారు మన దగ్గర కూర్చున్నారు. అవకాశం వస్తుంది, దేవుడు రాడు నీ దగ్గరికి. అవకాశం వచ్చిన దాంట్లో పని చేస్తే అదృష్టం కలిసి వస్తుంది, అదే వరం.
దేవుడు ఎక్కడ డైరెక్ట్ గా వరాలి సినిమా చూపెట్టినట్టు వెంటనే ఇంటికెళ్ళి గీత వచ్చి ఆడ చెంపు నిలబడి అలా పైసలు నిలబడి నో, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఎస్ ఆర్ నో? శివరాత్రికి ఒక్క పొద్దు ఉన్నామంటే ఒక్క పొద్దు ఉన్నదానికి వరంగా అవకాశం వస్తుంది. అది వెస్టీజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎస్ ఆర్ నో? అది వచ్చినప్పుడు ఎవరి దగ్గర కానీ ఎవరైనా వచ్చారో నా దగ్గర ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది అనగానే ఇన్ని చూసినా అనొద్దు, ఏందో చెప్పు అనాలి. ఇగో ఇది తేడా. మనం ఏం చేసినామంటే వెస్టీజ్ అని వినగానే అలాంటి మార్కెటింగ్ లేదు కాబట్టి మన దరిద్రం అది గూగుల్లో కొట్టినాయి మరి వెస్టీజ్. ఇలా కొట్టి అన్ని సబ్బులు షాంపులు కనబడుతుంది. ఒరే ఇంత పత్తి సబ్బులు అమ్ముకోవట్లేదు. సీన్ సార్ నాకు ఇది పంపించింది, పంచాయత్ సెక్రటరీ, నా డిగ్రీ క్లాస్మేట్, నా గురించి తెలుసు కదా, తెలంగాణ మొత్తం మేనేజర్ నేను, వీడు నాకు సబ్బుల కంపెనీ గురించి చెప్పింది అని చెప్పి సబ్బుల కంపెనీ ఆయన అనుకున్నా కాబట్టి ఇంకా దీని గురించి మర్చిపోయినా. ఇది నాతో ఏమంటారు, ఇది నాకు సెట్ అవ్వదు. నా లెవెల్ ఏం లెవెల్ 50 బన్ గయా 15 లెవెల్ తోక ఊళ్ళో వార్డు మెంబర్ కూడా కాదు మన లెవెల్. అవునా కాదా? అయినా కూడా కిరీటాలు దిగి పాడగావు. అది దిగక నేను మీటింగ్కి రమ్మని చెప్పేసి సార్ నన్ను సైదులు ఒక మీటింగ్కి రారా, ఇది ఏందో తెలుసుకో, నువ్వు జాయిన్ కాకు, ప్రొడక్ట్ కొనకు, ఈ బిజినెస్ కూడా చేయకు, ముందు మీటింగ్కి వచ్చి ఇది ఏందో ఈను, నాకెందుకో ఈ బిజినెస్ బాగుంటుంది అనిపిస్తుంది, నేను విన్నా, కానీ నువ్వు మార్కెటింగ్ లో ఉన్నావు కాబట్టి నాకంటే తెలియగలను కాబట్టి మీటింగ్కి రారా అంటే నాకేమనిపించదు అంటే వీడు ఇంతగానో నన్ను బదిలాడుతున్నంటే నేను పోతే ఇంకెంత వచ్చి పాడవుతుంది, నన్నే బదిలాడుతున్న 4 నెలల నుంచి అంటే నాతో ఎంత లాభం ఉందో ఇది అనిపిస్తా అనిపించదు. ఎస్ ఆర్ నో? మీకు ఎవరన్నా ఈ చౌరస్తా కాడ రైస్ షాప్ ఉంది, ఈడ కాదు కాంప్లెక్స్ కాడ నా పేరు చెప్పి కొనుక్కోపో అని అనుకో, ఏం డౌట్ వస్తుంది కదా? అది నేను కూడా అదే బ్యాచ్. మన దరిద్రం ఏదైనా మన గురించి ఆలోచించాం మనం, ఆయనకి ఎంత వచ్చి పాడవుతాం. రైస్ షాప్ ఆడ బాగుందా లేదా మనకు సంబంధం లేదు, ఈడు ఎంత మిగుతాడో మధ్యలో. భూమి మీద మనిషి అయిపోయిన వాళ్ళందరికీ ఇది ఆలోచన, ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు. ఎస్ ఆర్ నో? నేను అట్లా అనుకోని 4 నెలలు అయిపోయినాక సీన్ సార్ ఏమంటే నేను ఈయన పక్కన గుంతపల్లి ఉంది కదా సార్, ముందరికి వెళ్తే అవంతి కాలేజ్ గుంతపల్లి ఐడియా ఉందా? కొత్తగూడ దగ్గర లెఫ్ట్ పోతే ఆ గుంతపల్లికి పంచాయత్ సెక్రటరీ సీన్ సార్. ఆ జాబ్కు నేను రిజైన్ చేస్తున్నాను అన్నాడు, గవర్నమెంట్ జాబ్. మనకు గవర్నమెంట్ కొలువు రాలే కాదు, మనం అప్లై చేసినా రాకుంటే ఖచ్చితంగా రాదు. ఎందుకు రాదంటే మనం చదువు అసలు ఆ స్థాయిలో చదివినట్టు. అప్పుడు మాకు బోడ బరి ఉండే, ఆ బరి మీద కూర్చొని ఆ తోక ఎంత ఇట్లా పట్టుకొని 12 అది. ఇప్పటికి నాకు 12 రాలేదు ప్రామిస్. నా బిడ్డ ఇప్పటి తిరుగుతాను నన్ను, డాడీ 12 కోర్సు అంటారు, నాకు తెలియదు. ఆ స్థాయిలో చదివినట్టు గవర్నమెంట్ ఇంటికి వచ్చి ఇస్తారా ఇలా జాబు 100% ఇస్తారు. ఇస్తాను కానీ నేను బిజీగా ఉండి వద్దని చెప్పాను. నేను గవర్నమెంట్ జాబ్ అప్లై చేయలే, మా వాడు గవర్నమెంట్ జాబ్ కొట్టిండు. మనకు రాంది వేరేవాడు సాధించిందంటే గ్రేటే కాదు, మాట్లాడాలి. ఎస్ ఆర్ నో? వాడెంత గ్రేట్ అయినోడు నాకు చెప్పింది ఏం కంపెనీ? సబ్బుల కంపెనీ. ఈయనకేం పోయే కాలం సబ్బుల కంపెనీ కోసం జాబ్ కూడా వదిలేస్తాడు అని అనుకున్నాక ఒక 2 ఆలోచనలు వచ్చినాయి మైండ్లో. నెంబర్ 1, సబ్బుల కంపెనీ కోసం గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేస్తుందంటే అంతకు మించింది ఏమైనా ఉండాలి. ఇంతే తప్ప నీకేమైనా ఉండాలి, ఇదే అంతకు మించింది ఏమైనా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈయన ఎవడన్నా అడవైన మాటలు చెప్పి మోసం చేసి ఉండాలి.